భూతాయ అర్జునాయ ఆహా. అది ఈ రకంగా ఋషిభిర్ బహుదా గీతమని ఈ రకంగా స్తుతించి విషయము ఆ విషయము క్షేత్రజ్ఞుడి యొక్క విషయం యొక్క స్తుతి చేత ఆసక్తి కలిగించి దానిని అడగాలని అర్జునుడికి కోరిక కలగాలని పుట్టించాలని తన వైపు తిరిగి ఉన్న అర్జునుడిని చూసి ఆ అర్జునుడి గురించి భగవంతుడు ఇలా చెబుతున్నాడు. స్తుత్యా అభిముఖీభూతాయ. తన వైపు తిప్పుకొని దాన్ని స్తుతించగానే అర్జునుడు ఒక్కసారి కృష్ణుడి వైపు అభిముఖీభూతాయ అలా చూశాడు. శ్రీకృష్ణ భగవానుని అలా చూశాడు అర్జునుడు. అర్జునుడు చూసి అప్పుడు ఆహా భగవంతుడు ఈ రకంగా ఈ యొక్క శ్లోకాన్ని చెప్పాడు. ఏంటంటే దాని అర్థం మహాభూతాని మహంతి చ తాని సర్వవికార వ్యాపకత్వాత్ భూతాని చ సూక్ష్మాని. మహాభూతాని అంటే ఇంద్రియాలకి గోచరము కాని ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు అనేవి ఏవైతే ముందు సూక్ష్మభూతాలుగా చెప్పాడో అవన్నీ మహాభూతాలు. అవి పంచీకరణ అయినప్పుడు స్థూలభూతాలుగా మారుతాయి. ఇక్కడ మహాభూతాలు అంటే సూక్ష్మభూతాలు, ఇంద్రియములకి గోచరము కానివి అని. ఇంద్రియములకి గోచరము కానివి అంటే ఇంద్రియాలు ఇంకా పుట్టనప్పుడు, సకల ప్రాణులు పుట్టనప్పుడు, సకల జీవరాశులు పుట్టనప్పుడు అని అర్థం. అవి పుట్టాలంటే ఈ మహాభూతాలు పంచీకరణ జరగాలి. పంచీకరణ జరిగిన తర్వాత దాంట్లో గుణాలు చేరాలి. ఆ గుణాలు అవన్నీ విజృంభించాలి. అప్పుడు మన పుట్టుక. ఇంత ప్రక్రియ ఉంది. ఇవేమి పుట్టకముందు, ఇవేమి జరగకముందు ఉన్న ఆ సూక్ష్మభూతాలని మహాభూతాలు ఇవి ఈ యొక్క వికారములన్నిటికీ అని. ఈ మహాభూతం మహంతి చ తాని సర్వ వికార వ్యాపకత్వాత్. ఇవి కార్యములన్నిటినీ వ్యాపించి ఉండడం చేత మహత్తరమైనవి. అందువల్ల ఇవి భూతములు, ఇవి సూక్ష్మభూతములు, సర్వకార్యాల్ని వ్యాపించి ఉన్నాయి. ఏది వ్యాపించి ఉన్నదో అది సత్యమైనది, ఏది వ్యాప్యమో అది అసత్యమైనది. అది ఇక్కడ పాయింట్. వ్యాపకమైనది సర్వము వ్యాపించి ఉండడం అంటే మహత్తరమైనవి. అంటే పంచభూతములే ఒకదానికి ఒకటి కలగొలుపు చేత పంచీకరణ చేత అక్కడ స్థూలభూతాలుగా మారాయి. అంటే అర్థం ఏమిటి? వ్యాప్యము స్థూలభూతాలు, వ్యాపకమేమో మహాభూతాలు. మహాభూతాలే స్థూలభూతాలుగా అనిపించుకున్నది, అవే ఉన్నాయి. అవి స్థూలభూతాలుగా ఒకదానికొకటి కలిగి చేత ఆ పేరు వచ్చింది. ఆ భూతాలతోటే ఇంద్రియాలు తయారయ్యాయి. అంటే ఇంద్రియాలన్నీ భూతాలే. అంటే సర్వభూతాని అంటారు కదా, అంటే అన్నీ కూడా భూతములే. భూతములు అంటే ఆ యొక్క పంచభూతములే. సమస్త ప్రాణులు పంచభూతముల యొక్క తత్వమే. పంచభూతములు స్థూలభూతములు మహాభూతముల యొక్క తత్వమే. అందులో సర్వభూతాల్ని ఈ సూక్ష్మభూతాలే వ్యాపించి ఉన్నాయి. అందువల్ల మహత్తరమైనది భూతాని చ సూక్ష్మాని. మరి ఈ భూతములు గొప్పవి, మహత్తరమైనవి, వ్యాపకమైనవి సూక్ష్మభూతములు అయ్యున్నవి. సూక్ష్మం అంటే ఇంద్రియ గోచరము కానివి అని అర్థం. ఇంద్రియ గోచరము కానివి. స్థూలాని తూ ఇంద్రియ గోచర శబ్దేన అవిదాయిష్యంతే. అవే స్థూలభూతములై ఇంద్రియ గోచరము అని శబ్దము చేత ముందు చెప్పబడుతుంది. అవిదాయిష్యంతే ముందు చెప్పబోతుంది. స్థూలాదినీతూ ఇంద్రియ గోచర శబ్దైన అవి ఇంద్రియ గోచరము కానిది మహాభూతములు. స్థూలభూతములు ఏవైతే ఉన్నాయో పంచీకరణ జరిగిన తర్వాత, కలగొలిపోయిన తర్వాత జరిగే ఇంద్రియ గోచరమైన శబ్దం చేత ముందు చెప్పబోతుంది. ఏమిటా స్థూలభూతాలు? అక్కడ భూమి, జలము, అగ్ని, వాయువు, అలాగే ఆకాశము. భూమి, నీరు,
నిప్పు కదా, గాలి, ఆకాశం, ఇవి స్థూలభూతాలు. ఈ స్థూలభూతాల చేత, ఈ స్థూలభూతాల తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? ఈ స్థూలభూతాలతో ఏమొచ్చింది అంటే ఎంత వ్యాపకమో క్షేత్రం చెప్తున్నాడు. క్షేత్రం అంటే శరీరమే అనుకొని ఆ శరీరానికి వేరుగా నాకు ఏవి ఆహార నియమాలు వచ్చేసాయండి, నేను తక్కువ తినడం మొదలెట్టాను, నేను ఎవరికి ఏ శరీరం మీద మమకారం లేదు, అందుకే ఎవరికి పెట్టను, నా శరీరానికి ఎక్కువ పెట్టను, ఎందుకంటే నా శరీరం పెడితే బీపీ షుగర్ పెంచుకుని ట్యాబ్లెట్లు ఎక్కడ కొనుక్కుంటాం అని మొత్తం అంతా కూడా కక్కుర్తితోటి వాడికి బీపీ షుగర్ పెరగకూడదని వీడి అన్నం తగ్గించేస్తాడు. అన్ని శరీరాలు అనిత్యమని వాడికి పెట్టడం మానేస్తాడు. అందులో ఒకే శరీరం, ఇదే శరీరం ఆత్మ అంటే ఇన్ని రకాల పిసినేతనాలు వచ్చేస్తాయి. అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని అది. అందువల్ల క్షేత్రము అంటే ఎంత గొప్పదో చెప్తున్నాడు. ఇది సూక్ష్మభూతాల నుంచి స్థూలభూతాలు వచ్చాయి. స్థూలభూతాల నుంచి అహంకారో మహాభూత కారణం అహం ప్రత్యలక్షణ. ఆ స్థూలభూతాల నుండి అహంకారో అంటే అహంకారం. అహంకారం అంటే మహాభూత కారణం అహం ప్రత్యలక్షణ. ఈ సూక్ష్మభూతాలకి కారణంగా ఉన్న, ఈ సూక్ష్మభూతాలకి కారణంగా ఉన్న నేను అని ప్రత్యయానికి తోచే బుద్ధి, నేను అని ప్రత్యయానికి ఉన్న బుద్ధి, నేను అని ప్రత్యయానికి తోచే బుద్ధి, ఈ సూక్ష్మభూతాలకి కారణంగా ఉన్న నేనని ప్రత్యయానికి తోచేది ఆ బుద్ధి. అర్థమైందా? అది బుద్ధి. అహంకార కారణం బుద్ధి అధ్యవసాయ లక్షణ. అహంకారానికి కారణంగా ఉన్న నిశ్చయ రూప ప్రత్యయంగా తోచే తత్వమే ఆ బుద్ధి. ముందు నేను పుట్టాలి, నేను తర్వాత బుద్ధి. అదే కదా అన్నమయ ఆనందమయం ముందేముంది విజ్ఞానమయం. విజ్ఞానమయ అనే బుద్ధిని పూర్తిగా అల్లల్లాడిస్తున్నది ఎవరు? నేను భోక్త. విజ్ఞానమైన బుద్ధి కర్త, అది కర్త, నేను భోక్త. ఇది వ్యవహారం. అందువల్ల అహంకారానికి కూడా అహంకారం కారణంగా ఉన్న నిశ్చయరూప ప్రత్యయంగా తోచేది తత్వము ఆ బుద్ధి. అర్థమైందా? తత్కారణం అవ్యక్తం ఏవచ. ఇది అవ్యక్తం. అవ్యక్తం అంటే ఆ బుద్ధికి కూడా కారణమైనది ఒకటి ఉన్నది. ఆ బుద్ధికి కూడా కారణమైన ఉన్న తత్వం ఏదైతే ఉన్నదో అది అవ్యక్తం. ఏమిటది? నా వ్యక్తం అవ్యక్తం. ఆ బుద్ధికి కూడా కారణమైన తత్వం ఇది వ్యక్తం కానిది. ఆ కారణం చేత వ్యక్తము కానిది అంటే ఇంద్రియ గోచరము కానిది. మిగతావన్నీ వ్యక్తం అవుతాయి. బుద్ధి వ్యక్తమవుతుంది, నేనుకి వ్యక్తమవుతుంది విషయంగా, మనస్సు వ్యక్తమవుతుంది, బుద్ధికి విషయం వ్యక్తమవుతుంది కదా. అన్నీ కూడా సూక్ష్మంగా ఉన్న ఇంకో సూక్ష్మానికి వ్యక్తమవుతూ ఉంటుంది. స్థూలంగా ఉన్న వాటిని సూక్ష్మాలు తెలుసుకుంటూ ఉంటాయి, సూక్ష్మాలు తెలుసుకుంటూ ఉంటాయి. కానీ నేనుకి కూడా ఆవల ఉన్నది, అది వ్యక్తము కానిది, అవ్యక్తమైనది. నేనుకు కూడా ఆవల ఉన్నది, వ్యక్తము కానిది, అవ్యక్తమని చెప్పబడుతున్నది. ఇంద్రియ గోచరము కానిది అని. ఏమిటది? అవ్యాకృతం ఈశ్వర శక్తి. అవ్యాకృతము అనే ఈశ్వర శక్తి అదే మమ మాయా దురత్యయా ఇది ఉక్తం. ఇది మమ మాయా దురత్యయ, నా మాయని దాటడము చాలా కష్టము అని భగవంతుడు ఏదైతే చెప్పాడో ఆ ఈశ్వర శక్తి అని ఇక్కడ వరకు చెప్పాడు. దీని గురించి విశాలంగా చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి చాలా విశాలంగా చెప్పాలి. క్షేత్రవర్ణనని ఒక తాపత్రయంతో ఉన్నాను. క్షేత్రం అంటే బ్రాడ్ మెంటాలిటీ ఉండాలి. అది పరిచ్ఛిన్నమైన కించిత్ భావంతో కూడా ఉండకూడదు. అంత క్షేత్రాన్ని వదలగలగాలి. అది ఇక్కడ
మొదటిది ఏంటంటే ఈ మాయ ఈశ్వర శక్తి అయి ఉన్నది అంటే అర్థం ఏమిటి? మమ మాయా దురత్యయ, ఇది ఈశ్వర శక్తి, ఇదే ఆ ఈశ్వర శక్తి అని కదా చెప్పాడు భగవంతుడు చివరిలో భగవత్పాదులు వారు. ఈ మాయ ఈశ్వర శక్తి అయి ఉందంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ సూత్రభాష్య 1:4-3లో పరమేశ్వరాధీనాంతు ఇయం అస్మాభిః ప్రాగ్ అవస్థ జగతః అభ్యుపగమ్యతే. ఇక్కడ ఈ మాయాశక్తి పరమేశ్వరుడి యొక్క అధీనమైన ప్రకృతి. ఈ మాయాశక్తి ఏదైతే ఉన్నదో అది పరమేశ్వరుడి యొక్క అధీనమైన, పరమేశ్వరుడు అంటే పరమాత్మ, బ్రహ్మము, పరమాత్మ, అలాంటి పరమాత్మ యొక్క అధీనమైన ప్రకృతి. ఎప్పుడు అధీనము అనే మాట వాడతామో ఇవన్నీ టెర్మినాలజీ తెలుసుకోవాలి. పరమాత్మకి ఏది అధీనం ఉండదు, బ్రహ్మమునకి ఏది అధీనం ఉండదు. ఇక్కడ టెర్మినాలజీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎప్పుడైతే అధీనము అనే క్రియాపదం వచ్చిందో అప్పుడు పరమేశ్వరుడు అయ్యాడు. ఎందువల్ల? పరమేశ్వరుడు శాసించే స్వభావం కలవాడు పరమేశ్వరుడు. ఏదైతే అధీనముగా కూడుకుని ప్రకృతి తోచిందో అప్పుడు శాసించే స్వభావంతో కూడుకుని ఆ పరమాత్మ అలా తోచుచున్నాడు, అలా కనిపిస్తున్నాడు. అది పరమేశ్వర అంటే పరమాత్మని తీసుకోకూడదు. ఎందువల్ల? క్షేత్రజ్ఞుడిగానే తీసుకోవాలి. క్షేత్రం అనే ప్రకృతిని అధీనంగా ఉంచుకున్న క్షేత్రజ్ఞుడు యొక్క పరమేశ్వరుడు అని ఇక్కడ పరమేశ్వరుడు యొక్క అధీనంలో ఉన్న ప్రకృతి. ఇదే అస్మాభిః ప్రాగ్ అవస్థ జగతః, ఇదే ప్రాగ్ అవస్థ అంటే ప్రాగవస్థ అంటే ముందవస్థ అంటే జగత్తు నామరూపములతో కూడుకొని విడివిడిగా సృష్టి అవ్వకముందు, జగత్తు నామరూపములతో కూడుకుని విడివిడిగా సృష్టి జరగకముందు ఉన్న బీజము ఏదైతే ఉన్నదో అది ఆ ప్రకృతి. ఆ బీజము ఏదైతే ఉన్నదో ఆ ప్రకృతి అని ఇక్కడ చెప్పింది. అది అభ్యుపగమ్యతే నా స్వతంత్ర సచ అవశ్యాభ్యుపగంతవ్య అర్ధవత్ హి సా నహి తయా వినా పరమేశ్వరస్య స్రష్టృత్వం సిద్ధ్యతి శక్తిరహితస్య తస్య ప్రవృత్యానుపపత్తేః అని సూత్రభాషల్లో చెప్పబడింది. ఈ రకంగా ఈ మాయాశక్తి పరమేశ్వర అధీనమైన ప్రకృతి. ఇదే ముందు అవస్థ యందు అంటే జగత్తు నామరూపాలతో విడివిడిగా సృష్టి అవ్వకముందు ఉన్న బీజం అవ్యాకృతము. అలాంటి బీజం ఏదైతుందో అవ్యక్తము, అవ్యాకృతము, బీజము ఇవన్నీ ఒకటే అర్థము. శక్తి ఇవన్నీ ఒకటే అర్థం. ఈ బీజమని వేదాంతులు ఒప్పుకుందే కానీ, ఈ వేదాంతులు ఒప్పుకున్నారే కానీ కపిల సాంఖ్యుల వలె స్వతంత్రతత్వం కాదు. కపిల సాంఖ్యులు ఏం చెప్తారు? ఈ ప్రకృతికి స్వతంత్ర తత్వమై ఉన్నది అని అంటారు. ఈ ప్రకృతిని అర్థం చేసుకోండి. ఈ ప్రకృతిని కపిల సాంఖ్యులు అంటే సాంఖ్యులు అన్నమాట. సాంఖ్యులు ఈ ప్రకృతిని స్వతంత్రత ఉందని అంటారు. ఇంతవరకు మనం చెప్పాం వేదాంతరమే ఈశ్వరాధీనాంతు, ఈశ్వరాధీనంలో ప్రకృతి ఉంటుందని మనం వేదాంతులు చెప్తాం. సాంఖ్యులు అలా చెప్పరు, స్వతంత్రమైనది ప్రకృతి అని అంటారు. సాంఖ్యుల వలె స్వతంత్రమైనదని అంటారు. దీన్ని తప్పకుండా మీరు జాగ్రత్తగా అర్థము చేసుకోవాలి. ఎందువలంటే కపిలు సాంఖ్యుల వలె అది స్వతంత్రం కాదు, ఈశ్వరాధీనాంతు, ఈశ్వరాధీనంలో ఉన్నది. ఇది ప్రయోజనం కలిగిస్తుంది జాగ్రత్తగా వింటే. ఎందుకంటే సాంఖ్యులు చెప్పినదంతా కూడా మన వేదాంతంలాగే ఉంటుంది, మన వేదాంతంలాగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. వాళ్ళ ప్రకృతి స్వతంత్రమైనది, ప్రకృతి ఈశ్వరాధీనమైనది వేదాంతులు చెప్తారు. అన్నిటికీ ఈశ్వరుడే. ప్రకృతిని దాటితే ఈశ్వరుడు అయిపోతాము, ఈశ్వరుడుగా మిగిలిపోతాము అని. మనకి ఈశ్వరుడు ఒకడే, వాళ్ళకి ఈశ్వరుడు ఒకడే, వాళ్ళు ఈశ్వరుడు ఒకడే అని చెప్తారు. కానీ జీవులు అనేకులు అని చెప్తారు, ఆత్మలు అనేకము, ఈశ్వరుడు ఏకం అంటారు. మనం ఏమంటాము? ఆత్మ ఈశ్వరుడు ఒకటే అంటాం. అర్థమైందా? ఇన్ని రకాల తేడాలు ఉన్నాయి. అర్ధవతి సా
నహి తయో వినా పరమేశ్వరస్య సృష్టిత్వం సిద్ధ్యతి. ఈ శక్తి అనేది లేకపోతే, ఈ శక్తిని పెట్టారండి వేదాంతులు. డైరెక్ట్గా ఆయనకి తోచింది ప్రపంచం చేశాడని చెప్పచ్చు కదా. అంటే ఈ శక్తి లేకపోతే ఈ బీజం అనేది లేకపోతే పరమేశ్వరుడికి జగత్తు సృష్టించేవాడు అనే మాటే కుదరదు. ఈ శక్తి అనే ఆ ఇన్స్ట్రుమెంట్ తోటే జగత్తుని సృష్టిస్తున్నాడు. శక్తి అన్నా, బీజం అన్నా, ప్రకృతి అన్నా ఒకటే అర్థం. అర్థమైందా? ఒకటే అర్థం. అది ఆ ప్రకృతి చేతనే సృష్టిస్తున్నాడు. ఆ ప్రకృతి ఈశ్వరుడు యొక్క అధీనంలో ఉంది. ప్రకృతి చేతనే ఎందుకు సృష్టించాలండని అంటే ఆయనకంటా వేరుగా ఉన్న నానాత్వంతో కూడున్న సకలము కూడా ప్రకృతి స్వరూపం కాబట్టి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము 3 గుణములతో కూడుకున్నదే నానాత్వంతో కూడుకున్న ప్రకృతి. శుద్ధ సత్వంతో కూడుకున్నది దేవతాది శరీరాదులు, సూర్య చంద్ర నక్షత్రాది సకల దేవతలు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము యొక్క కలయికలతో కూడుకున్నది మానవులు. కేవలం తమోగుణంతో కూడుకున్నది, సత్వగుణము, రజోగుణము చాలా తక్కువ ఉన్నది పశుపక్ష్యాదులు. ఇది ఈ రకంగా పరమేశ్వరుడు అంతా కూడా ప్రకృతి యొక్క దాని చేత ఈ జగత్తు సృష్టిస్తున్నాడు. శక్తిరహితస్య తస్య ప్రకృత్యానుపపత్తే. ఎందుకంటే శక్తిరహితమైన ఈశ్వరుడికి ప్రవృత్తి సృష్టించే ఆలోచనే ఉండదు. ఆ యొక్క సృష్టించాలని ఈక్షతే నా శబ్దం. 5వ సూత్రం. ఈక్షతే, ఆయనకి ఆలోచన కలిగింది అంటే, ఆలోచన వచ్చింది అంటే అక్కడ ఈ యొక్క సృష్టి చేయాలన్న ఆలోచన వచ్చింది అంటే ప్రకృతి ఉంది కాబట్టి. ప్రకృతి లేకపోతే ఈ ఆలోచనే రాదు అని బీజరూపకంగా ఉంది. ఆ బీజం ఎప్పుడు పోతుంది? పరమేశ్వరుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు బీజం పోతుంది. అప్పుడు పరమేశ్వరుడి స్వరూపంగా మిగిలిపోతాం. బీజం ఉన్నంత వరకు, ఆ బీజము మనము తెంచుకోనంత వరకు, ఆ బీజాన్ని భేదించే వరకు మనకి జన్మరాహిత్యం లేదు. అంతే కదా. ఇది కూడా అధ్యారోపమే. ఈ బీజం, ఈ ప్రకృతి ఎంతవరకు సృష్టి ఉన్నది, నేను పుట్టాను అని అనుకుంటామో అంతవరకు ఈ సృష్టి గాఢ నిద్రలో నేను అనే దేహేంద్రియాలతో కూడుకున్న వాడుతో సహా సర్వము గాఢ నిద్రలో ఏ రకంగా బీజరూపకంగా ఉండి మళ్ళా మేలుకున్న తర్వాత ఏ రకంగా వ్యక్తమవుతుందో ఆ రకంగా ఈ సృష్టి అంతా కూడా ప్రళయకాలంలో ఈశ్వరుడి యొక్క నిద్రలో బీజరూపకంగా ఉండి మళ్ళా ఆయన మేలుకున్న తర్వాత మళ్ళా సృష్టి క్రమం ప్రారంభమవుతుంది. ఇది దేహాత్మబుద్ధితో అధ్యారోపంతో చెప్పింది. పరమార్థ దృష్టితో చూచినప్పుడు ప్రకృతి యొక్క వికృతి చేత, వికారం చేత ఏదైతే నానాత్వంగా స్థూలంగా కనిపిస్తుందో సర్వము కూడా, ఏదైతే కనిపిస్తుందో సర్వము కూడా కేవలము తోపికియే కానీ నిత్యమైన స్వరూపము కాదు. నిత్యమైన స్వరూపము కాదు అనడానికి కలలో కనిపించే సర్వ నామరూపాత్మకమైన సకల చరాచరము అంతా కూడా ఏ రకంగా కేవలము తోపికయో, స్వప్నము తోచే సమకాలంలో అక్కడ కూడా ఈశ్వరుడి యొక్క అధీనంగా అక్కడ ఆ యొక్క పురాణంలో చెప్పినట్టుగా ప్రళయంలో బీజరూపకంగా ఈ ప్రపంచం ఉంటుంది. మళ్ళా ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి క్రమంలో మళ్ళీ వ్యక్తమవుతుందని ఆ భావంతో ఏ రకంగా ఉంటామో, ఈ 2 భావాలు స్వప్న సమకాలంలో ఉన్న మెలుకున్న కానీ ఏ రకంగా పోతుందో ఆ రకంగానే మెలకువలో ఉన్న ఈ 2 భావాలు నిద్రలో లేకుండా పోతాయి. అందువల్ల జ్ఞానికి ప్రకృతి లేదు, ఆ రకంగానే జీవులు లేరు, నానాత్వము లేదు. ఇదంతా అధ్యారోప దృష్టితో సాధకులకి చెప్పాలని చెప్పింది. ఈ రకంగా సూత్ర భాషలో చెప్పింది. ఇక్కడ జగద్బీజమైన ప్రకృతి మాయా అనేది ఏదైతే ఉందో, ప్రకృతి మాయా బీజం అని ఉంది కదా. ప్రకృతి మాయా అనేది పరమేశ్వరుడి యొక్క, అంటే పరమేశ్వరుడి ఆత్మ యొక్క, బ్రహ్మము యొక్క శక్తి అని పిలిచి అది అతనికి అధీనమై ఉందని తెలిపింది. ఇక్కడ జగద్బీజము ఏమంటాం? జగత్తు వ్యక్తమైనప్పుడు వ్యాకృతము, వ్యక్తము కానప్పుడు అవ్యాకృతము, బీజము అని అంటాం.
వ్యక్తము కానప్పుడు అవ్యాకృతము బీజము మాయా బీజము అని. దానిని మమ మాయా అన్నప్పుడు నామరూపాలతో కూడుకుని ఉన్న వ్యాకృతమైన జగత్తు. ఆ వ్యాకృతమైన ప్రపంచమంతా కూడా ప్రళయంలో అది అవ్యాకృతంగా బీజరూపకంగా ఉంటుంది. మనకి అనుభవంలో కావాలంటే నిద్రలో అవ్యాకృతంగా బీజరూపకంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మేలుకుంటాం. ఇది అధ్యారోప దృష్టి. ఈ రకంగా జగద్బీజమైన ప్రకృతి మాయ అనేది పరమేశ్వరుడు అంటే ఆత్మ యొక్క, పరమేశ్వరుడు అంటే ఆత్మ యొక్క. శృతి చెప్పింది కదా తైత్రీయం, ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మే ఇక్కడ పరమేశ్వరుడు. లేక బ్రహ్మము యొక్క, బ్రహ్మపుచ్చం ప్రతిష్ట, బ్రహ్మము యొక్క. ఈ రకంగా ఆ బ్రహ్మము యొక్క శక్తి అని పిలిచి అది అతని అధీనమై ఉందని తెలిపింది. దీనినే గీతలో 7:14లో 7:14లోను అలాగే 8వ అధ్యాయము 7, 8, 9, 10 శ్లోకంలోని అలాగే 14వ అధ్యాయంలోని 3లో నా మాయ దైవీ మాయ అని భగవంతుడు చెప్పాడు. నా మాయ దైవీ మాయ అని అక్కడ చెప్పాడు. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతియే ఈశ్వర శక్తి అయినను ఇది అవిద్యతో కల్పితమైంది. ఇది అవిద్య చేత కల్పితమైంది. అందువల్ల అద్వితీయమైన ఆత్మవస్తువే, అర్థమవుతుందా? అద్వితీయమైన ఆత్మవస్తువే అవిద్య గల వారికి జగత్తులా కనిపిస్తుంది. ఇది హరిద్వార్లోని కొన్ని ఆశ్రమాలు ఉంటాయి. అందులోకి వెళ్ళాం అనుకోండి, చుట్టూరుగా అద్దాలు పెడతాడు, చిన్న చిన్న అద్దాలు. మనం లోపలికి వెళ్తాం, అన్ని అద్దాల్లోని మనమే కనిపిస్తాం. ఎంతమంది పుట్టారా అని చిన్నపిల్లలకు ఉంటుంది, భయపడిపోయి బయటకు వస్తారు. ఆ రకంగానే అనేకంగా పుట్టడం అనేది ఏదైతే ఉందో ఉన్నది ఒకటే. ఇంతమంది అనేకంగా పుట్టాడని చిన్నపిల్లడు భయపడిపోయి ఏ రకంగా బయటకు వస్తాడో ఆ రకంగా ఇంత నానాత్మతో కూడుకున్న ప్రపంచం ఉందా అని మన స్వరూపాన్ని మరిచి చిన్నపిల్లడు వలె నేను జీవుడు అనుకోవడం ఏదైతే ఉందో అదే ఈ అవిద్య వ్యవహారమే ఉన్నది. అందులో అవిద్య, అద్వితీయమైన ఆత్మవస్తువే అవిద్య గల వాళ్ళకి జగత్తు వలె, జగత్తు అవ్యాకృతంగా ఉన్నప్పుడు బీజం వలె తోస్తుంది. ఈ అవిద్యాకల్పితమైన మిథ్యాప్రతీతియే మాయ. ఈ అవిద్యాకల్పితమైన మిథ్యాప్రతీతియే మాయ. మిథ్యాప్రతీతి అంటే తప్పుగా తోచడం. ఈ అవిద్యాకల్పితమైన మిథ్యాప్రతీతియే మాయ, తప్పుగా తోచడమే మాయ. దీన్ని మాయ అని అంటారు. అది అద్వితీయ ఆత్మ తాను అద్వితీయంగా ఉండే ఆత్మ, ఆత్మగానే ఉంటూ అద్వితీయంగానే ఉంటూ జగత్తుగాను జగత్తు బీజంగాను రెండిటికీ ఈశ్వరుడుగా జీవులందరికీ ఆత్మగా తోచుతున్నాడు. అది ఆయన యొక్క పాత్ర. ఆయన అద్వితీయంగానే ఉన్నాడు. ఆ అద్వితీయంగా ఉన్న ఆత్మని అద్వితీయంగా చూడలేని జీవులు, అద్వితీయంగా చూడలేని జీవభ్రాంతి ఉన్నవాళ్ళు, నేను జీవుణ్ణి, దుఃఖిని, చచ్చేవాడిని, శరీరంతో కూడుకున్నవాడిని, ఇంద్రియాల కలవాడిని, మంచి బుద్ధితో కూడుకున్నవాడిని, నేను నేను అని అహంతో విర్రవీగిపోతున్నవాడిని అనుకుని ఎవడైతే ఉంటాడో అలాంటి వాళ్ళకి ఇక్కడ అద్వితీయ అయిన ఆత్మ అద్వితీయంగా ఉన్నప్పటికీ జగత్తుగా, జగద్బీజంగా, ఈ రెండింటికి ఈశ్వరుడుగా, జీవులందరికీ ఆత్మగా ఆయన ఉన్నాడు. మన బుద్ధికి అందని అచింత్య శక్తి గలవాడై ఉన్నాడని అర్థం. అచింత్య శక్తి గలవాడే ఉన్నాడనే అర్థం అనే దాన్ని ఇక్కడ అనుభవంతోటే తెలుసుకోవాలి. దీన్ని అనుభవంతోటే తెలుసుకోవాలి. మన బుద్ధికి అందని అచింత్య శక్తి గలవాడై ఉన్నాడు. అది అనుభవంతోటే తెలుసుకోవాలి తప్ప బుద్ధికి తెలియబడడు అని అర్థం. ఆత్మ మన బుద్ధికి తెలియబడుతుందా? బుద్ధికి చింతించడానికి దొరకని వాడు, అచింత్యమైన వాడు, అచింత్యమైన ఆ పరమాత్మ, ఆ ఆత్మ అన్నిటినీ చింతించేవాడు. నేనుని చింతిస్తాడు, బుద్ధిని చింతిస్తాడు, మనస్సుని చింతిస్తాడు, ఇంద్రియాల్ని చింతిస్తాడు, సర్వాన్ని చింతిస్తాడు. ఆయన మాత్రం అచింత్యుడు. ఆయన ఎక్కడ తెలుసుకుంటాము? అనుభవంలోనే తెలుసుకుంటాము. ఎవరి అనుభవంలో? ఎవరి అనుభవంలో తెలుసుకుంటాము? ఎవరైతే దీన్ని శోధన చేస్తున్నాడో వాడి యొక్క స్వరూపమనే ఆత్మానుభవంతో తెలుసుకుంటాడు.
ఆత్మానుభవంతో తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? మెలకువలో చింత్యమైన నానాత్మంతో కూడుకున్న ప్రపంచము కలలో లేదని, కలలో చింత్యమైన నానాత్మైన ప్రపంచము మెలకువలో లేదని, ఈ రెండూ లేని గాఢ నిద్రని ఏ అనుభవంతో తెలుసుకుంటున్నాడో, రెండూ లేని నిర్వికల్పమైన నిరాకారమైన అచింత్యమైన స్వరూపమైన ఆ అనుభవంతో ఏ యొక్క గాఢ నిద్రను తెలుసుకుంటున్నాడో ఆ అనుభవమే ఆత్మస్వరూపాన్ని తెలియపరుస్తుంది. ఆ అనుభవమే ఆత్మస్వరూపాన్ని తెలియపరుస్తుంది. అప్పుడు ఈ రకమైన శక్తి, ఈశ్వరుడైన ఆత్మ ఒక్కడే ఉన్నది అనేది తెలియడం చేత ఈ శక్తిని లేక ఈ మాయా లేక ప్రకృతిని ఈశ్వర శక్తి అని పిలిచింది. అవిద్య ఉన్నంత వరకు ఈశ్వర శక్తి అని పేరుతో చెప్తుంది. అవిద్య తొలగిపోగానే అక్కడ ఈశ్వరుడు లేడు, ఈశ్వర శక్తి లేదు, ఉన్నది పరమాత్మ ఒకటే. శాసించేవాడు లేడు, శాసించబడే వస్తువు లేదు, ఉన్నది ఆ యొక్క పరమాత్మ ఒకటే. అందులో శక్తి గలవాడు అనే భేదము కూడా అవిద్యాకృతము. శాసించేవాడు అనే శక్తి గలవాడు, శక్తి అనేది కూడా అవిద్యా కల్పితము. విద్య చేత అవిద్య పోతే ఈ శక్తి అనేది బాధితమై ఆత్మీయందు ఆరోపించబడిన ఈశ్వరత్వం తొలగి కేవల అద్వితీయమైన పరమార్థమే మిగులుతుంది. విద్య చేత అంటే స్వరూప జ్ఞానం చేత, బ్రహ్మ విద్య చేత, అధ్యారోప అపవాద ప్రక్రియ చేత ఏదైతే శంకరాచార్యులు వారు బోధించారో ఆ ప్రక్రియ చేత, అది విద్య. ఉపనిషత్తులు బోధించే బ్రహ్మ విద్య చేత ఎవడైతే అవిద్యను పోగొట్టుకుంటాడో, నేను జీవుణ్ణి, దుఃఖిని, పుట్టేవాడిని, చచ్చేవాడిని, దేహేంద్రియాదులతో కూడుకుని నేను అనుకుంటున్నాడో, అలాంటి అవిద్యను ఎప్పుడైతే పోగొట్టుకుంటాడో, పోగొట్టుకున్నప్పుడు ఈ శక్తి అనేది పోయి ఆత్మీయందు ఆరోపించబడిన ఈశ్వరత్వం కూడా తొలగిపోయి కేవల అద్వితీయమైన పరమార్థముగా మిగిలిపోతాడు. అందులో ఈశ్వరుడు అనగా ఆత్మ. ఇలా పరమార్థ దృష్టితో అద్వితీయమైన మనందరి స్వరూపమే అవిద్యా దృష్టితో కార్యరూపకంగా, జగత్తు రూపకంగా ఇది పుట్టడానికి కావలసిన శక్తిగా కనిపిస్తున్నది. ఈ రెండు అపేక్షతో ఈశ్వరుడు వ్యవహారం కనిపిస్తున్నది. ఆ దృష్టితో ఇక్కడ శంకరాచార్యుల వారు భాష్యమైన అక్కడ భగవంతుడు చెప్పిన దానికైనా ఇక్కడ ఈ యొక్క మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాహని ఈ రకమైన వ్యక్తమైన ప్రపంచాన్ని చెబుతున్నాడు. కాబట్టి భగవంతుడు దానికి తగ్గట్టుగా భగవత్పాదుల వారు భాష్యాన్ని రచిస్తూ ఇలాంటి వ్యక్తమైన ప్రపంచానికి ఆయన ఈశ్వర శక్తి అని చూపించాడు. అచించుడు, ఈశ్వర శక్తి, అవ్యక్తుడు అని ఈ పేర్లతోటి ఆయన చూపించడానికి ఇక్కడ అది కారణమై ఉన్నది. మరి సృష్టి అంతా ఎలా జరిగిందని తెలియాలి కదా. సృష్టి అంతా వాడే చేశాడు. వాడు చేసిన సృష్టి అంతా క్షేత్రమే. వాడు మాత్రం క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రంతో కలవని వాడు లేకపోతే క్షేత్రం లేదు, క్షేత్రానికి ఉనికి లేని స్వరూపమై ఉన్నది. అలాంటి ఈ అపేక్ష చేత ఈశ్వరుడుగా ఇక్కడ వ్యవహారం చెప్పబడింది. అప్పుడు కూడా అది తన అద్వితీయ తత్వాన్ని వదిలిపెట్టి లేదు. దాని గురించి ఈ 3 శ్లోకాలు మళ్ళీ దాని వైపు తీసుకెళ్తాడు. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.